సో మొన్న రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం గారిని ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేసి ప్రస్తావించారనమాట. అది ఎలా అనిపిస్తుంది మీకు అది? అంటే నార్మల్‌గా అంటే జస్ట్ ముస్లిం ముండకొడుకు అని ఏదో అన్నాడట. బట్ తర్వాత మళ్ళీ ఎట్లా అంటే నిన్ను కాదు అని అన్నాడన్నట్టు అలా జస్ట్. అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పటినుంచో ఉంది. అంటే బ్రహ్మానందమే చెప్పాడు. ఎలా అంటే రాజేంద్ర ప్రసాద్ ఈజ్ మై గురువు అని. అంటే అంటే నాకు యాక్టింగ్ రానప్పుడు రాజేంద్ర ప్రసాదే నేర్పించాడు అని బ్రహ్మానందమే చెప్పాడు. అంటే గురువు అన్నట్టు అలా. జస్ట్ నార్మల్‌గా ఏదో అన్నట్టున్నది అంతే అది. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అనడం ఇది మొదటిసారి కాదు, ప్రీవియస్గా కూడా చాలానే అన్నారు. మరి అలా అంటే వాళ్ళ కూతురు చనిపోయిన కాడ నుంచి చాలా డిప్రెషన్కు వెళ్ళాడు అన్నట్టు. అంటే అంటే అతను వాళ్ళ కూతురు ఉన్నప్పుడు చాలా బాగుండేది అన్నట్టు అతను చేసిన మూవీస్ కానీ ఇలాంటివి. అప్పటి నుంచి జస్ట్ ఇక అంటే అంతకుముందు కూడా పుష్ప మూవీ గురించి ఒక ఎర్రచందనం దొంగకు నేషనల్ అవార్డు అంటే ఇలా చాలా అన్నాడు. బట్ ఎలా అంటే అతను ఇక వాళ్ళ కూతురు చనిపోయిన కాడ నుంచి కొంచెం మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవుతున్నాడు. అందుకని అలా అప్పుడప్పుడు అలా బ్యాడ్ వర్డ్స్ వస్తున్నాయి. అంటే బ్రహ్మానందం గారు అంటే ఆయనకు ఒక రేంజ్ ఉంది. అలాంటి వ్యక్తిని ఒక స్టేజ్ మీద అందరి ముందు అలాంటి వర్డ్ యూజ్ చేయడం అది అసలు యాక్సెప్ట్ చేయనిది కదా. ఎవరైనా అసలు యాక్సెప్ట్ చేయరు. తర్వాత ఆయన కవర్ డ్రైవ్ చేశారు ఓకే, కానీ అలా నోరు జారకూడదు కదా. కొంతమంది ఏమంటున్నారంటే ఆయన డ్రింక్ చేసి వచ్చారని చెప్పేసి అంటున్నారు. మీకు ఏమైనా అనిపించింది అలా? అంటే నాకైతే అలా ఏమో అనిపించలేదు. అంటే అతను డ్రింక్ చేస్తాడు. అంటే జస్ట్ అంటే డ్రింక్ చేస్తాడు అని రావచ్చు అంటే నాకైతే అలా అనిపించలేదు. జస్ట్ అంటే నార్మల్గా అలా అన్నట్టు అనిపించింది అంతే. సో ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఇలాంటివి పునరావృతం కాదు అనుకుంటున్నారు మీరు? అంటే దానికంటే యాక్షన్ అంటే ఇట్లా అతనే చెప్పాడు. అంటే సాఫ్ట్ వార్నింగ్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి వార్నింగ్స్ వెళ్ళలేదు ఆయన వైపు. అంటే అతను ఎలాంటిగా అంటే ఏజ్ అయిపోతుంది కదా. అంటే ఎప్పటి నుంచో అంటే ఇప్పుడు చిరంజీవి అంటే ఆ తరం నుంచి అతను ఫస్ట్ హీరోగా చేశాడు. ఇప్పుడు సైడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. బట్ ఎట్లా సీనియారిటీ కదా అని అలా జస్ట్ గౌరవిస్తున్నారు అలా. సో రాజేంద్ర ప్రసాద్ గారు నిన్న ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం గారి మీద నోరు జారారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే యాక్టర్లో తనకంటే పెద్దోడు వాళ్ళిద్దరు సీనియర్ యాక్టర్సే, కానీ ఒక పెద్దోళ్ళని అలా అనడం, అది యాక్టర్ని అలా అనడం పబ్లిక్లో చాలా అంటే చాలా తప్పు. రాజేంద్ర ప్రసాద్ ఒకసారే కాదు, అదే డేవిడ్ వార్నర్ను కూడా అంతకుముందు అలానే చేసి బాగా ట్రోల్స్గా అయ్యిండు. ఒకసారి అలీని కూడా సంథింగ్ అనుకుంటా అలా 2-3 సార్లు అయ్యాడు. ఒక యాక్టర్కి మెయిన్ ఉండాల్సిన రామ్ చరణ్ అని చెప్పినట్టు ఒక డిసిప్లిన్. ఎంత పెద్ద యాక్టర్ అయినా డిసిప్లిన్ లేకుంటే అది వేస్ట్. పబ్లిక్లో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు రాజేంద్ర ప్రసాద్ గారికి. ఓకే, అది టంగ్ స్లిప్ అయి ఉంటుంది కానీ మళ్ళీ ఒక సోషల్ మీడియాకి వచ్చి క్షమాపణలు చెప్పుకుంటే బాగుండని నా పర్సనల్. టంగ్ స్లిప్ అవ్వడం అంటే ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, ప్రతిసారి ఆయన స్టేజ్ ఓకే, ప్రతిసారి కూడా అదే రిపీట్ అవుతుంది కదా. అదే చెప్తున్నా కదా, ఒక డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఒక యాక్టర్కి మెయిన్ ఉండాల్సింది టైం సెన్స్ కాదు, అవన్నీ ఏం కాదు. ఒక డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళని జనాలు ఓన్ చేసేసుకుంటారు అనమాట. అంటే ఆయన సాధారణ యాక్టర్ని కాదు. బ్రహ్మానందం గారు అంటే ఆయనకి ఒక రేంజ్ ఉంది. అలాంటి వ్యక్తిని అవమానపరచడమే కదా అంత పెద్ద స్టేజ్. నాకు అనిపించింది. అంత పెద్ద గిన్నెస్ బుక్ రికార్డు ఉంది బ్రహ్మానందం. దాదాపు అన్ని లాంగ్వేజ్లో కలిపి 1000+ మూవీస్ చేసిండు. ఆయనకు ఒక సౌత్ ఇండియా కాదు, మన ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో కమెడియన్లో టాప్ 10లో కూడా మనోడు ఒకటి ఉంటాడు. సడన్గా అలా అనే వరకు మాకు కూడా చాలా అనిపించింది. కింద కామెంట్స్ అవి చూస్తే అతనికి బాగా అంటే గలీజ్గా ఉన్నాయి కామెంట్స్ అవి ఇవి. మరి చాలా మంది ఏమంటున్నారంటే ఆయన డ్రింక్ చేసి వచ్చి ఆయన మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మరి మీకు ఏమైనా అనిపించింది అలా? డ్రింక్ అంటే మనం ఏం పోయి చూడలేదు, కానీ టంగ్ అయితే ప్రతిసారి అంతే స్లిప్ అవుతారు. అదొకటి కొంచెం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు ఫిల్మ్ ఛాంబర్స్ వాళ్ళు? తీసుకోవాలి కొంచెం మంచిగా. అంటే ఆయనకని చిన్నోళ్ళని అంటే పర్లేదు, కానీ ఒక బ్రహ్మానందం గారిని ఆడడం చాలా పెద్ద మైనస్ పాయింట్. అది ఆయనకే మైనస్, మనకేముందండి. ఇప్పుడు ఏది హాట్ టాపిక్ ఉంటే అదే మనం మాట్లాడుకుంటాం. అదే రేపు కెరీర్ మీద ఎఫెక్ట్ పడేది ఆయనకే కదా. ఇప్పటి నుంచి వచ్చే ఈవెంట్స్కి వాటికి వీటికి కొంచెం కంట్రోల్గా ఉండాలని కోరుకుంటున్నాను.